శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సమయం లేదు బిడ్డ, నీకు అయిన వారి వల్లే ప్రమాదం పొంచి ఉంది. వారెవరో వెంటనే తెలుసుకో, లేదంటే నేనేమీ చేయలేనమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, నిన్ను అందరూ కూడా గుడ్డిగా నమ్మొద్దని, అందరూ నీ వాళ్ళని మురిసిపోకని. అలా ఉంటే నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు, బంధువులు, బాధ్యతలు ఉంటాయి. వారి వారి కర్మఫలాలు బట్టి జీవితాలు జరిగిపోతూ ఉంటాయమ్మా. వారి వారి కర్మఫలాలను బట్టి వారి జీవితాలు కూడా మారుతూ ఉంటుంది. తప్పు చేసిన వారు ఎప్పుడైనా సరే తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపడతారో అప్పుడే వారు ముందుకు వెళ్ళగలరు. అప్పుడే కాస్తైనా వారి కర్మఫలాలు తగ్గుతాయమ్మా. అర్థమైంది కదా తల్లి? ఒకసారి అదృష్టం నిన్ను వరించిందంటే అది నిన్ను కష్టాల నుంచి బయటపడేస్తుందమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, ఎవరైతే నీకు తోడుగా ఉంటారో వారే నీ వారని తెలుసుకో. అలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నా కూడా నిన్ను ప్రోత్సహించి ఎవరైతే నిన్ను ముందుకు నడుపుతున్నారో వారు నీ దగ్గర బంధువులైనా సరే, ప్రాణమిత్రులైనా సరే దూరం పెట్టు. ఎందుకంటే వారు నీ ప్రాణమిత్రులు కాలేరు, వారు నీ దగ్గర బంధువులు కూడా కాలేరమ్మా. వారు నీ దగ్గర లబ్ధి పొందడానికి చూస్తున్నారు. అందుకే నీ మనసును కష్టపెట్టకుండా నిన్ను తప్పుడు దారిలో కూడా నడిపించడానికి వెనకాడరు. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఒకరిని నమ్మి వారు చెప్పినట్టు వినడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే నీ జీవితం అంతా కూడా పూర్తిగా వారు లాగేసుకుంటారు. అసలు నిజాలు తెలుసుకోకుండా వారు చెప్పారని ఇతరులు నిందిస్తే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. నువ్వు ఎవరైనా సరే మాటలు మాట్లాడితే విని ఊరుకో బిడ్డ. ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని నిందించద్దు. నువ్వు చూసి విని నిర్ధారించుకున్న తర్వాత అది తప్పని తెలుసుకో. అంతేగాని పరాయి వారి మాటలు విని ఎవరిని కూడా బాధ పెట్టవద్దు. సమయం గడిచిపోతుంది తల్లి. మాట నిలబడి నువ్వు ఏ మాట కూడా ఒకరిని అని బాధ పెట్టద్దు. ఆ మాటని వారు జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారమ్మా. మునిపటిలాగా నీ బంధం కొనసాగించుకోవచ్చు బిడ్డ. అందుకే ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒకరిని ఒక మాట అనేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు. సాధ్యమైనంత వరకు కూడా ఎవరి మనసుని కూడా నొప్పించద్దమ్మా. నీ బాబా చెప్పేది కాస్త శ్రద్ధగా ఆలకించు. ఆ విధంగానే నడుచుకోవడానికి ప్రయత్నం చేయి తల్లి. ఎంత నమ్మిన వారైనా సరే అసలు నిజమేంటో తెలుసుకోకుండా మాత్రం నిందలు వేయకు. అర్థమైంది కదా? నిన్ను అణువణువున మోసం చేయాలి అనుకునేవారు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారమ్మా. వారు నీతో ఉండగా నీకు నలుగురిలో గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి చెప్పు? కాబట్టి ఎవ్వరిని గుడ్డిగా నమ్మకు. నీ బాబా చెప్పేది విను. నీ సాయి మాటలు ప్రతీది కూడా నీకు ఎంతో బాగా ఉపయోగపడతాయి తల్లి. నీ గౌరవానికి భంగం కలిగించే వారితో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు. నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని నేను మాత్రమే కోరుకుంటానమ్మా. నా బిడ్డ ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి కన్నీటితో నా బాధలు కడుగుతుంటే నాకు ఎంత బాధ వేస్తుందో నాకు మాత్రమే తెలుసు కదా. అందుకే తల్లి, నేను నిర్ణయం తీసుకున్నాను. నీకు మంచి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వాలని, సంతోషం కోసం నేను ఏదైనా సరే చేస్తానమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ జీవితం ఎంతో ఎత్తులో ఉంటుంది. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో వారి ముందే నిన్ను ఎత్తులో నిలబడతానమ్మా. ఒకసారి నీ బాబా చెప్పింది విను తల్లి. చూడు బిడ్డ, ముందు నీ మనసును దృఢంగా ఉంచు. డబ్బనేది ఎక్కడ ఉంటే అక్కడే గౌరవం ఉంటుంది. డబ్బు లేకపోతే ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది తల్లి. ఈ కలికాలం అలా తయారైపోయింది. నువ్వు ఎంత మంచి దానివైనా సరే
నీ దగ్గర డబ్బు ఉంటేనే నిన్ను గౌరవిస్తారు తల్లి. డబ్బు ఉంటే చెడు కూడా మంచిగా మార్చేస్తారని గుర్తుంచుకో. నీ బంధువులు నిన్ను గౌరవించాలన్నా, నీ కుటుంబ సభ్యులు నిన్ను గౌరవించాలన్నా నీకు డబ్బు అనేది ఎంతో అవసరం. కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకో. నీకిప్పుడు ఒక రహస్యం చెప్పన బిడ్డ. నీకు తెలియని స్నేహితులు డబ్బు. అవును బిడ్డ, ఆ డబ్బే నిజమైన స్నేహితుడు. ఆ డబ్బే నీ గౌరవాన్ని పెంచుతుంది. ఆ డబ్బే నీ బంధువుల్ని నీ దగ్గర చేస్తుందమ్మా. ఈ ప్రపంచమే ఆ డబ్బు ఉంటే నీ వెనుక నడుస్తుందమ్మా. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసేది కూడా ఆ డబ్బే. నువ్వు నలుగురిలో తలెత్తుకుని బ్రతకాలన్నా ఆ డబ్బు నీతోనే ఉండాలి తల్లి. కానీ అడ్డదారిలో కూడా కొందరు డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి ధనం ఎక్కువ కాలం నిలవదు బిడ్డ. కాబట్టి కాస్త సమయం తీసుకునైనా సరే న్యాయమైన దారిలో వెళ్ళి ధనాన్ని సంపాదించు. అందరూ కూడా నీకు తోడుగా ఉంటారు. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు బిడ్డ. నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందమ్మా. నా మీద నమ్మకంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. నువ్వు ఎన్నో రోజుల నుంచి బాబా నాకే ఏంటి నీ కష్టాలని అడుగుతున్నావు కదా బిడ్డ. దిగులు పడకమ్మా. నీ మంచి మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలీదా చెప్పు. నువ్వు కోరిన వెంటనే ఆ కోరిక నీకు జరిగిపోవాలని, నువ్వు తలుచుకోగానే ఆ పని అయిపోవాలని ఆశపడుతూ ఉంటావు. నిజమేనా తల్లి? నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నీ చుట్టూ జరిగే వాటిని కాస్త గమనిస్తూ ఉండు. అన్నీ కూడా నీకు అర్థమవుతాయమ్మా. నీ జీవితంలో ఏం జరిగినా సరే అది నీ మంచికేనే అనుకోకుండా అది అలానే మంచి జరుగుతుంది. ఎప్పుడైనా తల్లి, కళ్ళతో చూసేవన్నీ కూడా నిజం కాదు. కాస్త మనసు పెట్టి ఆలోచించు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలుస్తుంది. నీ బాబా నీకేం చేస్తున్నారో అర్థమవుతుంది. అప్పుడే నీకన్నీ తెలుస్తాయి తల్లి. ఎందుకు బిడ్డ అనవసరంగా దిగులు పడుతున్నావు? నేనున్నాను కదా. ఎందుకమ్మా అంతలా భయపడుతున్నావు? అంతలా కంగారు పడుతున్నావు ఎందుకు చెప్పు? నువ్వలా భయపడుతున్నావు కాబట్టి అందరూ నిన్ను భయపెడుతున్నారు. అర్థమైంది కదా బిడ్డ. ధైర్యంగా ఉండు. లోపల భయపడ్డా సరే ఆ భయాన్ని బయటికి పంపించేసే. కనిపించనియద్దమ్మా. బయట మాత్రం ధైర్యంగా ఉండు. ఎవరితో అయినా సరే ధైర్యంగా ఎదురించి నిలబడి చూడు. అప్పుడు ఎవరైతే నిన్ను భయపెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళే నిన్ను చూసి భయపడతారు. అర్థమవుతుంది కదా బిడ్డ. నమ్మకంగా ఉండు తల్లి. నమ్మకం ఒక్కటే బాధను తొలగించి సరైన ముందు. ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే నీ సమస్యలన్నిటికీ కూడా ఒక అర్థం కనిపిస్తుంది. నీ మనసు అలజడిగా ఉంచితే నీకు ఒక చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. కాబట్టి మనస్సుని స్థిరంగా ఉంచుకోమ్మా. ఒకటి తర్వాత మరొకటి అవే జరుగుతాయి. పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నిర్ణయాలు కోపంలో తీసుకోవద్దు. అది నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. కాబట్టి కాస్త నిదానంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? ఇదిగో ఇప్పుడు నీకు మంచి రోజులు ఆరంభమయ్యని అర్థం. నీ కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోయని అర్థమమ్మా. ఇక నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు. నీ సాయి ఆశీర్వాదంతోనే అన్నీ జరుగుతాయి. మనోధైర్యాన్ని పెంచుకో బిడ్డ. నేనెప్పుడు కూడా నీ వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి. నీ బాబానికి తోడు ఉన్నారు కదా. నీ పనులన్నిటినీ కూడా నేను చక్కబెడతాను. సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.